వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. ముఖ్యంగా రెవెన్యూ విషయాల్లో వాళ్ళకి ఎవరైతే నచ్చకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ ఇష్టానుసారం ఆన్లైన్లో ట్యాంపరింగ్ చేయడం, భూ యజమాన్య హక్కులు లేకపోయినా ఆన్లైన్లోనో ఎక్కడో ఒక దగ్గర వేరే వాళ్ళ పేర్లు ఎక్కించి వివాదాలు చేసినటువంటివన్నీ కూడా మేము ఒక పక్క పరిష్కరిస్తూ పేదల భూములు ఎవరైతే కనుక వైసీపీ వాళ్ళు ఆక్రమించారో ఆ భూములన్నింటినీ కూడా తిరిగి లాక్కోవడానికి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు సర్ ప్రోగ్రాం అయిన తర్వాత మేము ప్రతి గ్రామంలో తిరుగుతూ మా తెలుగుదేశం పార్టీ సభ్యుల ద్వారా ఆ గ్రామంలో అన్యాక్రాంతమైనటువంటి పేదల భూములు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఆక్రమించినారో వాటినంతా కూడా లిస్టు తీసుకొచ్చి తిరిగి లాక్కొని పేదలకు ఇచ్చేదానికి మేము మా ప్రయత్నం మేము చేస్తూ, అలాగే గతంలో వాళ్ళు చేసినటువంటి రెవెన్యూ తప్పిదాలన్నింటినీ కూడా మేము సరిదిద్దేదానికి పూనుకొని ఉన్నాం. అలాగే ఇవాళ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూటమి పాలన ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా పేదలకు సంబంధించి ఇతరులకు సంబంధించిన ఒక ఎకరా భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా, ఎటువంటి వివాదాలు ఎటువంటి దందాలు లేకుండా చాలా సుపరిపాలనని ఇచ్చి ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఒక సురక్షితమైనటువంటి చేతుల్లో ఉన్న విధంగా పరిపాలన సాగింది. ఇది కూటమి యొక్క మొదటి విజయం. అలాగే సంక్షేమాన్ని వాళ్ళకన్నా రెట్టింపునిచ్చాం. వాళ్ళు ఎక్కడ కూడా తట్టడి మట్టి వేయకపోతే కేవలం రాజంపేటలోనే సంక్షేమం కాకుండా ఇతర పనులకి దాదాపు 600 కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులు వెచ్చించడం జరిగింది. అలాగే అభివృద్ధి కూడా వాళ్ళు చేసిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా యువత ఉపాధి కోసం, భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి తోడుగా, మోడీ గారి సమక్షంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 24 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చి దాదాపు మినిమం అంటే 25 లక్షలకు పైగా ఇప్పటికే ఉద్యోగాల అవకాశాల కల్పనకి అవకాశం ఏర్పడింది. అక్కడ వచ్చినటువంటి పెట్టుబడులన్నీ కూడా చాలా త్వరితగతిన ఇందులో పెట్టుబడులు పెట్టడం పూర్తయ్యి వచ్చే 1-2 సంవత్సరాల్లోనే మనకు ఉద్యోగాల కల్పన వస్తుంది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతూ ఉంటే, ఈ గొడ్డలి పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారాలతో ఫేక్ న్యూస్ను వెదజల్లుతూ ఎన్నో నానా కష్టాలు పడి ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. కాకపోతే ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా ఏ చిన్న లోపం కూడా కనపడకపోవడంతో విసుగు చెంది ఇప్పుడు కొత్త అవతారం ఎత్తినారు. కుల రాజకీయాలు చేస్తున్నారు. ఇంకో పక్క శవ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలు దీన్ని కూడా తిప్పికొట్టినారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా మేము నిత్యము ప్రజాక్షేత్రంలో అలర్ట్గా ఉంటూ వాళ్ళ ఫేక్ న్యూస్ని, ఫేక్ ప్రచారాలని అడ్డుకుంటూ ఏ ప్రజలైతే కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారో ఆ కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలని కూడా అరికట్టేదానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎస్ఐఆర్ పైన మన రాజంపేట నియోజకవర్గ బాధ్యులు జగన్మోహన్ రాజు పార్టీ తరఫున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, రాష్ట్ర ఇన్ఛార్జి, అలాగే మరొక మంది యూనిట్ ఇన్ఛార్జీలతో మాట్లాడిన తర్వాత ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం చాలా పకడ్బందీగా చేస్తున్నారు. అక్కడక్కడ ఒక 4-5 బూత్స్లో కొద్దిగా స్లోగా అవడం జరుగుతోంది. ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం ఆల్మోస్ట్ 80% హౌసెస్ని కవర్ చేసి ఎన్యుమరేషన్ ఫామ్లు అందరికీ ఇవ్వడం జరిగింది. అందులో దాదాపుగా ఒక 26-30% ఎన్యుమరేషన్ ఫామ్స్ ఈ 40 బూతులకు సంబంధించి తీసుకొని వాటిని ఆన్లైన్లో పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జూలై 15 లోపల
ఎన్యూమరేషన్ ఫామ్లు 100% ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియని మా బిఎల్ఏలు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మా తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు ఒకే మేము చెప్తున్న పార్టీ నుంచి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మనం 2002లో ఉన్న ఓటర్ లిస్ట్ని 2025లో ఉన్న ఓటర్ లిస్టుకు మ్యాపింగ్ చేసి బయట ఓట్లో ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐగా ఉండొచ్చు, ఎన్ఆర్ఏ అంటే నాన్ రెసిడెన్స్ ఆంధ్రాలో ఉండొచ్చు, ఎన్ఆర్బి నాన్ రెసిడెన్స్ విలేజ్లో ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇక్కడ ఓటర్గా వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ ఓట్లన్నీ కూడా ఇక్కడ ఆయా బూతుల్లో చేర్పించాలని చెప్పి మేము మా బిఎల్ఏల ద్వారా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఈ జూలై లోపల అవన్నీ కంప్లీట్ అవుతుంది. అక్కడక్కడ బిఎల్ఓల పైన కొద్దిగా కంప్లైంట్స్ వస్తున్నాయి, వాళ్ళంతా వన్ సైడ్గా చేస్తున్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు అనేసి కొంచెం కంప్లైంట్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఏ కంప్లైంట్స్ వస్తే కూడా ఎస్ఐఆర్లో వాళ్ళు ఏం చేయలేదు. ఎస్ఐఆర్లో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా దాంట్లో చేసేదానికి ఏం ఆస్కారం వాళ్ళకు ఉండదు. అందువల్ల బిఎల్ఏలు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఓటు వాళ్ళు తీయలేరు. ఒకవేళ తీస్తే కూడా నెక్స్ట్ మంత్ ఆగస్టు 15 నుంచి మనం ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా మనం కొత్త ఓట్లు చేర్పించుకోవచ్చు. మిస్ అయిన ఓట్లు మళ్ళీ చేర్పించవచ్చు. ఒకవేళ దొంగ వేరే ఓట్లు లేని చేర్పించినా కూడా మనం తీసేయడానికి కూడా మన ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనం ఇక్కడెక్కడ భయపడకుండా వాళ్ళెవరో మన బాధ్యతగా మనం అన్ని ఓట్లు కూడా చేర్పించి ఇది వచ్చి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం తీసుకొని మనం సిద్ధవటం మండలంలో 40 బూతుల్లో పగడ్బందీగా ఓట్లు చేర్చడం కానీ తీయడం కానీ 100% ప్యూరిఫై చేసి జల్లెడబట్టి ఒక మంచి ఓటర్ లిస్టును తయారు చేయాలని చెప్పేసి మనం మా బిఎల్ఏలకు చెప్పడం జరిగింది. మన జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీలో సిద్ధవటమే కాకుండా మిగతా 5 మండలాలు ఒక టౌన్లో కూడా ఈ ప్రక్రియ చాలా బాగా జరుగుతోంది. ఇవన్నీ కూడా మేము పగడ్బందీగా సెప్టెంబర్ 22 ముసాయిదా ఓటర్ లిస్ట్ వచ్చేంత వరకు మా తెలుగుదేశం పార్టీ అంతా ముందుండి చేస్తుందని చెప్పేసి నమ్మకం ఉంది. అలా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరూ కూడా దిశానిర్దేశం. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.